Hi for Andhra TV subscribers and viewers also. BECIL అంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్లో మనకి కేంద్ర సంస్థ నుంచి ఉద్యోగాలు అనేది అయితే విడుదలయ్యాయండి. సో అర్హతలుగా చూసుకుంటే మనకి 10వ తరగతి మరియు డిగ్రీ అలాగే ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు అయితే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ అన్నమాట. మీరు ఎక్కడో ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం కూడా లేదు. జస్ట్ మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని మెయిల్ చేస్తే చాలు మీకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అంటే కేంద్ర సంస్థ యొక్క ఉద్యోగాలు కదా, మరి ఎక్కడ వర్క్ ఉంటుంది, ఎక్కడ లొకేషన్ ఇస్తారని అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సొంత రాష్ట్రంలోనే అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగం చేసే అవకాశం కూడా వాళ్ళు మనకి ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. సో వాటన్నిటి గురించి మనం వీడియోలో క్లియర్గా చెప్తాము. ఇక దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. ఓన్లీ మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ కానీ లేకపోతే ఆఫ్లైన్ ఇంటర్వ్యూ కానీ అయితే కండక్ట్ చేస్తారు. ఇక దాంతోపాటు తెలుగు లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా రాయడం కానీ అలాగే మాట్లాడడం కానీ క్లియర్గా వచ్చి ఉండాలన్నమాట. సో దాంతోపాటు హిందీ, ఇంగ్లీషు, ఇంకా మీకు వేరే ఏ లాంగ్వేజ్లో వచ్చినా కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఇక రెండు రాష్ట్రాల వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫుల్ డీటెయిల్స్ని అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క వీడియోస్ని మన యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన ఛానల్కి చాలా సపోర్టింగ్ ఉంటుంది. మన యూట్యూబ్ వాళ్ళు కూడా మన ఛానల్ని తొందరగా అందరికీ సజెస్ట్ అనేది చేస్తూ ఉంటారు, రికమెండ్ చేస్తూ ఉంటారు. సో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా మీరు అక్కడ అడగవచ్చు. నాకైతే ఈ యొక్క BECILకి ఈ యొక్క నోటిఫికేషన్ని మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అయితే నాకు సెండ్ చేసి అన్న ఈ యొక్క జాబ్స్ గురించి వీడియో చేయండి అని అయితే చెప్పారు. థ్యాంక్స్ ఫర్ హిమ్. ఇక లేట్ చేయకుండా అయితే డీటెయిల్లోకి వెళ్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇది మనకి BECIL అంటే బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క సైట్ అండి ఇది. సో ఇక్కడ మనకు చూసుకుంటే డేట్ అయితే 21వ తేదీ సెప్టెంబర్ 2020 ఇది అఫీషియల్గా రావడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకుంటే కార్పొరేట్ ఆఫీస్ ఇదంతా మనకి ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారు బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ సంబంధించి. ఇది అఫీషియల్ ఆఫీస్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంటుందన్నమాట. బట్ బెంగళూరులోనే మనకైతే ఆంధ్రప్రదేశ్లో లొకేషన్స్ ఇచ్చారు జాబ్స్ కోసం. మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక వేకెన్సీస్ నోటీస్ చూసుకుంటే ఇవి ప్రైవేటా గవర్నమెంట్ అనేది చాలామంది సందేహం వ్యక్తం చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఇవి ప్రైవేట్ జాబ్సే అండి. బట్ లైక్లీ వాళ్ళైతే మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారంటే పెంచుతూ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి అది మీకు క్లియర్గా ఇచ్చారు, అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో వేకెన్సీస్ నోటీస్ వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ఫాలోయింగ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ డిప్లాయ్మెంట్ అట్ ద మెరీన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ MPEDA హెడ్ ఆఫీస్ అట్ దట్ హౌస్ QC ల్యాబ్ ELISA ల్యాబ్ పనమల్లి అవెన్యూ కొచ్చి కేరళ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇది కాంట్రాక్ట్ పీరియడ్ అనమాట. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏంటనేది ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి అనలైసిస్ట్ అనమాట. ఇది ఒక పోస్ట్ అయితే ఉంది. సో దీనికైతే ఓన్లీ ఇదొక్క పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు 6 months. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ MSc ఇన్ కెమిస్ట్రీ అలాగే అనలిటిక్ కెమిస్ట్రీ అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ అలాగే ఈ యొక్క అర్హతలు ఉన్న వాళ్ళు అయితే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 6 months ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మిగిలిన ఏ జాబ్స్కి ఇంకా ఏ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో దీనికి 28 సంవత్సరాలు ఉండాలి. నెంబర్ ఆఫ్ పోస్టులు 8 ఉన్నాయి. 18,000 శాలరీ ఉంటుంది. 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. అలాగే కింద మీరు ఇక్కడ చూసుకోవాలి విచ్ ఈజ్ లైక్లీ టు బీ ఎక్స్టెండ్ అని అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో అంటే ఇది లైక్లీ ఈ యొక్క కాంట్రాక్ట్ని కూడా పెంచుతాము అని అయితే ఇచ్చారు. సో దానికైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ 1 year చేసిన తర్వాత జాబ్ పోతుందేమని. సో ఇక తర్వాత చూసుకుంటే మనకి శాంపుల్ కలెక్టర్, దీనికైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ గ్రూప్లో చేసిన వాళ్ళు డిగ్రీ ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్టింగ్ వచ్చేసి మీకు ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు, భీమవరం, నెల్లూరు, భువనేశ్వర్ వదిలేయండి, కొచ్చి వదిలేయండి. సో ఒంగోలు, వలసాద్. సో ఇక్కడ మనకు చూసుకోండి భీమవరంలో ఉన్నాయి అలాగే నెల్లూరులో ఉన్నాయి, ఒంగోలులో ఉన్నాయి అనమాట. ఇది మనకి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 28 పోస్టులు అయితే ఇక్కడ 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 7 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 13,000 శాలరీ ఉంటుంది. 1 year కాంట్రాక్ట్ పీరియడ్ అలాగే పెంచుతామని కూడా క్లియర్గా చెప్పారు. సేమ్ అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది అది కాంట్రాక్ట్ పీరియడ్. సో ఇక్కడ చూసుకుంటే థర్డ్ వన్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్. ఇది 10th క్లాస్ బేస్ పైన అండి. అంటే ఓన్లీ 10th క్లాస్ బేస్ పైన మీకైతే ఇక్కడ జాబ్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ల్యాబ్ అటెండింగ్ పోస్టింగ్ వచ్చేసి మీకు ఇక్కడ భీమవరంలో అయితే ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయి.
సో ఇవి 28 సంవత్సరాలు నిండి ఉండాలి మీకు. 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 14,000 శాలరీ ఉంటుంది. 1 ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. అలాగే మీకు పర్మనెంట్ అనేది చేసే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నోట్ వచ్చేసి మనకి వెయిటేజ్ విల్ బి గివెన్ టు దోస్ క్యాండిడేట్ హూ హ్యావ్ ఈ యొక్క అనాలిస్ట్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ శాంపిల్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ రెడ్యూస్ ఆఫ్ ఫుడ్ ఫిషరీ ప్రొడక్ట్స్. ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకైతే వెయిటేజ్ ఇస్తున్నారు. అలాగే మీరు చేయాల్సిన వర్క్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇక శాంప్లర్ వచ్చేసి సెల్ ఓన్ ఏ మోటార్ సైకిల్ విత్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఫ్లూయెంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఈ యొక్క శాంప్లర్ జాబ్స్కి మాత్రం లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అలాగే టూ వీలర్ వెహికల్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసి శాంప్లర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ TA/DA యాజ్ పర్ MPEDA నార్మ్స్ వెన్ హీ హ్యాస్ గోస్ అవుట్ ఫర్ శాంపిల్ కలెక్షన్స్. ఎవరైతే ఈ యొక్క శాంప్లర్ జాబ్స్కి అప్లై చేసుకుంటారో వాళ్ళు ట్రావెల్ అలవెన్స్ అలాగే DA అలవెన్స్లు కూడా ఉంటాయి మీకు. సో వీళ్ళకి ఎందుకంటే ఏవైనా శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి బయటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క అమౌంట్స్ అయితే ఎలిజిబుల్ అనేది చెప్పారు. ఇక ల్యాబ్ అటెండింగ్ వచ్చేసి వర్కింగ్ విత్ శాంపిల్ ప్రొవిజన్స్ ఇన్ సిమిలర్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు సెలక్షన్ విల్ బి మేడ్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద జాబ్. No TA/DA will be paid off for attending the test, interview or joining the duty and selection. సో ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అయితే ఏదైనా ఆన్లైన్ టెస్ట్కి కానీ అటెండ్ అయితే మీకు ఎలాంటి టీఏలు కానీ డిఎల్ కానీ ఇవ్వడం జరగదు. అంటే ట్రావెల్ అలవెన్స్ కానీ అలాంటివి ఇవ్వడం జరగదు. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రొసీజర్ ఫర్ సెలెక్టింగ్ ద క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అండ్ కరికులం వీటా ఎవాల్యుయేషన్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో అప్లికేషన్ అంటే మీరు అప్లికేషన్ చేసి ఫిల్అప్ చేసి పంపించాలి. అలాగే మీ యొక్క కరికులం వీటా ఎవాల్యుయేషన్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి అలాగే ఒక ఇంటర్వ్యూ అయితే చేసి మిమ్మల్ని సెలెక్షన్ చేసుకుంటారు. ఇక ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. మేబీ అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళు COVID-19 దృష్ట్యా అప్పటి పరిస్థితిని బట్టి ఆన్లైన్లో చేయాలా లేకపోతే ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ చేయాలనేది చూస్తారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ ద BECL application form enclosed with this notification with proper details such as correct email ID, contact numbers and postal address, qualifications, experience etc. indicated in the application forms. As all correspondence will be made by the BECL through email only. సో ఓన్లీ ఈ యొక్క జాబ్స్కి BECL ఈ మెయిల్ ఐడి ఏదైతే ప్రొవైడ్ చేసిందో ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక చూసుకుంటే డ్యూ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్ COVID-19 అప్లికేషన్స్ విత్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ విత్ రెస్పెక్టివ్ టు ఏజ్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, అప్లికేషన్స్ ఫీజ్ అండ్ అదర్ క్రెడెంటియల్స్ షుడ్ బి మెయిల్ టు ద ఈమెయిల్ ఐడి గివెన్ బిలో. సో ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఫిల్అప్ చేసి అప్లికేషన్తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ని మీరైతే ఈ యొక్క మెయిల్కి చేయాల్సి ఉంటుంది. hr.bengaluru@becil.com లేదా ఆన్ ఆర్ బిఫోర్ 6th October 2020 అనమాట. అంటే మనకి ఈ రోజు నుంచి అంటే మనకి 21వ తేదీ నుంచి ఇదైతే అఫీషియల్ వచ్చింది కానీ మనకి 25వ తేదీ నుంచి మనకి స్టార్ట్ అని ఇచ్చారు. సో 6వ తేదీ అక్టోబర్ వరకు అయితే టైం ఉంది మీకు. సో అలాగే ఇక్కడ ఫీజు అనేది ఉందండి. సో జనరల్ OBC వాళ్ళకైతే 500 రూపాయలు, అలాగే 250 రూపీస్ వచ్చేసి ఈ యొక్క SC ST క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి PH వాళ్ళకి 250 రూపీస్. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ దీనికి మీరు ఇక్కడ 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే SC ST వాళ్ళు అయితే 250 వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ మేడ్ రిసిప్ట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ స్నాప్ షాట్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఒకవేళ మీరు మొబైల్లో ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఈ యొక్క ఫీజు అనేది పే చేస్తే స్క్రీన్ షాట్ లేకపోతే DD తీస్తే ఆ DDకి సంబంధించిన ఫాము మీరైతే సబ్మిట్ చేయాలి అప్లికేషన్తో పాటు. ఇక్కడ ఈ యొక్క అడ్రస్లు అయితే ఇచ్చారు కానీ అడ్రస్కి అయితే మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరైతే ఇక్కడ కాల్ చేయొచ్చు, వాళ్ళకి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని తెలుసుకోవచ్చు, లేదా మెయిల్ అయినా చేసి మీ యొక్క డౌట్స్ను ఇక్కడ తెలుసుకోవచ్చు, లేదా అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది ఇక్కడ www.becil.com. దానికైనా మీరు లాగిన్ అయ్యి అక్కడ మీ యొక్క ఫుల్ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇక క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ మేనర్ వుడ్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అప్ టు అప్లై. అలాగే ఫిక్స్డ్ రెమ్యునేషన్ ఉంటుంది మీకు, మళ్ళీ ఎటువంటి ఇంక్రీజ్ కానీ అట్లా ఏం చేయరు శాలరీస్. సో ఇక ESI PF కూడా ఉంటుంది. అలాగే ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేది మీకు 31st October లోపు వాళ్ళు చెప్పిన డేట్స్ని అయితే మీరు వాళ్ళు చెప్పిన ఏజ్ని అయితే మించకూడదు అనమాట. సో BECL రిజర్వ్ టు ద రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అడ్వర్టైజ్ యాజ్ పర్ ద నీడ్. ఒకవేళ ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు అని అయితే చెప్పారు. ఆ పూర్తి అధికారం BECL వాళ్ళకి ఇక్కడ ఉంది అని అయితే క్లియర్గా ఇచ్చారనమాట మనకి. సో అలాగే BECL రిజర్వ్ ద రైట్ టు ఫిల్ ఆర్ నాట్ టు ఫిల్ ద పోస్ట్ అండ్ మెజర్. సో ఇదంతా మీకు అవసరం లేదు, ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు బ్రీఫ్గా. ఈ యొక్క PDF లింక్ను మీకు కావాలంటే మనకి కింద వాట్సాప్ గ్రూప్లో మీరు మెసేజ్ చేయండి, అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ చూసుకోవచ్చు ఇది అప్లికేషన్.
ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూసుకొని ఇక్కడ అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ యొక్క పూర్తి అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి మీరు అప్లికేషన్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ని జతపరిచి ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మనం పైన ఏదైతే చెప్పామో ఆ యొక్క మెయిల్ ఐడికి. సో ఇది అప్లికేషన్ ఫిలప్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఒకవేళ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్న వాళ్ళు జస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసి ఐ మీన్ వర్డ్లో కానీ లేకపోతే నోట్లో కానీ ఎక్కడైనా మీరు దీన్ని ఎడిట్ చేసి మీరు డైరెక్ట్ వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసి రాసి మళ్ళీ దాన్ని ఫోటో తీసి మీరు డాక్యుమెంట్స్ రూపంలో చేసి మళ్ళీ పంపించాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇది మీరు ఇక్కడ అప్లికేషన్ ఇలా ఫిలప్ చేసుకోవచ్చు. సో లాస్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ప్లీజ్ అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ విత్ దిస్ ఫ్రమ్ కంపల్సరీ. ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లా ఆర్డర్ వైజ్ ఏమేమి ఇవ్వాలని అయితే ఇక్కడ ఇచ్చారు. బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ, అలాగే ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, కాపీ ఆఫ్ ఈఎస్ఐ, ఈపీఎఫ్ కార్డ్ ఇఫ్ ఆల్రెడీ హ్యావ్. ఒకవేళ మీకు ఈఎస్ఐ పిఎఫ్ ఉంటే దానికి సంబంధించిన ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ఫామ్స్ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్వేజ్ నో అదర్ దెన్ హిందీ ఇంగ్లీష్ కాకుండా మీకు ఏం లాంగ్వేజ్ వచ్చేసి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మీకైతే తెలుగు వచ్చేది ఆల్రెడీ. సో తెలుగు రీడ్ అండ్ స్పీక్ రైట్ కూడా వస్తుంది రాయాలి. అలాగే ఇంకా తర్వాత ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్కి సంబంధించి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి లేటెస్ట్గా ఈ బీఈసీఏఎల్ నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఎటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని మన యొక్క వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.